శ్రీ సీతారాముల కళ్యాణం. అయోధ్యలో సూర్యాపేటలో ఒకే రోజు రాముల వారి కళ్యాణం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర శ్రీ రామలింగేశ్వర సహిత త్రిశక్తి అయ్యప్ప స్వామి ఆంజనేయ స్వామి దేవాలయంలో గురువారం అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఆలయం కట్టిన రోజు నుండి ప్రతి సంవత్సరం అష్టమి రోజున అమ్మవారి జన్మతిథి రోజున అయోధ్యలో రాముల వారి కళ్యాణం చేసినట్లుగానే మన సూర్యాపేటలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్న ఆచారం. ప్రత్యేకంగా అలంకరించబడిన మండపాన్ని పలు పుష్పాలతో చక్కగా అలంకరించారు. మండపంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆసీనులు చేసి అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని మధ్యాహ్నం నిర్వహించగా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి నేత్రానంద భరితులయ్యారు. ఈ కళ్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రెంటల సతీష్ శర్మ, దుర్గా ప్రసాద్ నిర్వహించారు. అనంతరం భక్తులకు కళ్యాణాక్షతలను, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదాన్ని ఆలయ నిర్వాహకులు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అనంతుల గణేష్, రామలింగయ్య, అనంతుల సూర్యనారాయణ, అనంతుల సందీప్ కుమార్, అనంతుల దుర్గా ప్రసాద్, అనంతుల శ్రీనివాస్, మేనేజ్మెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారి చెప్తూనే ఉన్నా, రజస్వలానందం వరకు కూడా కుడి చేతికే కట్టాలి, రజస్వలం తర్వాత ఎడమ చేతి కట్టాలి. వాళ్ళకి కూడా కంకణం ఏదైనా సరే ఆకుతో కట్టినటువంటిది మాత్రమే ఎడమ చేతికి ధరించాలి. మిగతా ఏదైనా సరే కుడి చేతికి ధరించడం. ఎందుకంటే రక్షా సూత్రం స్వామి దగ్గర నుంచి స్వామి యొక్క రక్షణ మనం తీసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి కుడి చేతికే కట్టుకోవాలి. ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి లంబృతాగ్నే గంధం కల్పయామి అంహాకాశాగ్నే పుష్పం కల్పయామి యం వాయుదత్తాగ్నే ధూపం కల్పయామి లం తీర్థాగ్నే దీపం కల్పయామి సంధ్యాదానాంబూలః పూజా పరికల్పయామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం హిరణ్యగర్భం సాత్వికర్మదత్తుల్యం ఓం శ్రీరామం భూయా భూయో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు ఆ పురస్కారాలు అందరు కూడా చూసి నమస్కారం చేయండి. అందరు కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం అందరండి. ఆపరామ పహత్తారం దాతారం సర్వ సంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రాజారామచంద్ర భగవానికి, సీతామాతకు, లక్ష్మణ స్వామికి, పవన సుత హనుమానికి.